శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములను శుభాశుభ ఫలితమును మనం చెప్పుకుందాం. ఈ సంవత్సరము గురు భగవానుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే 15వ తారీఖున వస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహముల యొక్క ఫలితములను గోచార స్థితిని మేషాది ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి మకర రాశి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ మకర రాశి వారికి ఆదాయము 8, ఖర్చు 14గా చెప్పబడింది. ఇక్కడ ఈ రాశి వారికి శని భగవానుడు 3వ స్థానంలోను 6వ స్థానంలో గురువు ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగును. మీ కష్టము ఫలిస్తుంది, మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇంటి యందు శుభకార్యములు చేయుట, గ్రహమందు యజ్ఞయాగాది క్రతువులు చేయుట, బంధుమిత్రులతో కూడియుండుట, పండగ వాతావరణం ఏర్పడుట, అపరిచితులు వచ్చుట, ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయములకు స్పందన లభించును. గృహపరమైనటువంటి మరమ్మతులు చేపడతారు. విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వచ్చుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఉత్సాహంగా పనులు నెరవేర్చుతారు. ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, చేయి వృత్తుల యందు తీరిక ఉండదు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. మీ కష్టం ఫలిస్తుంది. బంధుమిత్రులపై మీకు అభిమానము ఎక్కువగా ఉంటుంది. కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలు, వ్యవసాయమందు మంచి ఫలితాలు ఉంటాయి. మంచివారితో స్నేహం చేస్తారు. అన్ని వ్యాపారాలలో లాభాలు, నూతన వ్యాపారము, పనుల యందు ఆసక్తి, కోర్టుల యందు జయము, ఉపయుక్తమైన ప్రయాణాలు చేయుట, మీరు తలపెట్టిన పనిలో మీకు మంచి సహకారం లభించుట, సహోదర సహోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు కొన్ని మీ మీద పడుట, సంఘమునందు గౌరవము, స్థాన చలనములు, శత్రువృద్ధి, ఉద్యోగ మార్పు, పై అధికారి నుండి చివాట్లు, మీపై అనుకోకుండా నిందలు పడుట, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుట, దీర్ఘకాలిక సమస్య నుండి బయటపడతారు. ఆత్మస్థైర్యంతో మీరు మెలగండి. ముఖ్యుల కలయిక, ఆలోచనల్లో మార్పు, కొన్ని అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట కలుగుతుంది. ఆర్భాటాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ప్రయాణ ఆటంకములు, ప్రతి పనిలో వాదనలు చేయవద్దు. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. నిరుత్సాహము వీడి ప్రయత్నాలు చేయండి. క్రయ విక్రయములు ముందుకు సాగవు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కుటుంబ విషయంలో ప్రతిబంధకమగును. ప్రగల్భాలకు లోనై అధికమైన ఖర్చులు పెట్టుదురు. కుటుంబముతో తీర్థయాత్రలు చేయుదురు. ఈ విధంగా మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను ఈ సంవత్సరము గురు శని సంచార స్థితి వల్ల ఈ విధమైన ఫలితాలు పొందుదురు.